హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ ప్రోడక్ట్ ఎంతో ముఖ్యమైనది దీని గురించి నేను చెప్పబోతున్నా. ఇది మా నాన్నగారికి హెల్త్ బాగాలేకపోతే రీసెంట్గా తీసుకున్నా మా నాన్నగారి కోసం. ఇవి ఒకటి మన వెస్టేజ్ ప్రోడక్ట్లోని నూనె ఒకటి, రెస్పోకేర్, మూడోది టాక్స్ క్లీన్. ఇవి మనకి తెలియక నేను ఇంతవరకు మా నాన్నగారికి వాడించలేదు. మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే, తను మా చిన్నతనంలోనే తాగి ఆల్కహాలు, సిగరెట్స్ ఇవన్నీ తాగి తన హెల్త్ ఇష్యూస్ వచ్చింది. అంతకుముందు ఇవి వాడకముందు మా నాన్నగారు గుంటూరులో బాబురావు హాస్పిటల్ అనే నెమ్ముకి స్పెషలిస్ట్ అంట. తను అక్కడికి వెళ్ళి వాడుతూనే ఉన్నాడు, కానీ కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించకపోయేసరికి నేను ఒక సలహా ఇచ్చా. మన ఈ వెస్టేజ్ ప్రోడక్ట్లో ఫుడ్ సప్లిమెంటరీ ఉన్నది, ఇందులో నూనె, రెస్పోకేరు, టాక్స్ క్లీనర్ ఇవి మూడు మనకి బాగా పనిచేస్తాయని మా సార్లు చెప్పారు. కొంతమందికి వాడిచ్చా కూడా అని మా నాన్నగారికి ఈ ప్రోడక్ట్ మనవి ఇప్పించాక వాడటం కంటిన్యూ చేశాడు. ఈ నూనె అనేది కొంతమంది డైలీ వేసుకునేసరికి ఈ నూనె వాళ్ళకనేది బాడీ హీట్ అయిపోతుంది. అందువల్ల ఈ నూనె వారంలో 2 రోజులు గ్యాప్ ఇచ్చి వాడితే బ్రహ్మాండంగా రిజల్ట్స్ వస్తున్నాయి. అలాగే మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఇలా హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు, ఎలా అంటే తన హెల్త్ పరంగా ఎలా ఉందంటే గాలి పీల్చడం కూడా కష్టంగా ఉండి, కొంచెం దూరం నడవటానికి ఆయాసపడుతూ ఎంతో కష్టంగా ఉన్నది, మాట్లాడటానికే ఎంతో కష్టపడుతుండు, అంతగా ఉన్నదన్నమాట ఆయన ఆరోగ్య పరిస్థితి. నేను చెప్తూనే ఉండగా తను పెడచెవును పెట్టాడు, వినిపించుకోలేదు ఫస్ట్లో. తనకై తానే నేను ఇంక అవి వాడి ఇంగ్లీష్ మందులు వాడి విసిగిపోయా, ఇంకా నాకు ఓపిక లేదు అవి వాడటానికి, నీవు చెప్పినావు కాబట్టి ఈ ఒక్కసారి ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ ఫుడ్ సప్లిమెంటు నేను వాడతా అని తనకై తాను వచ్చి ఈ సప్లిమెంటరీ నా చేత కొనిపించుకొని ఇప్పుడు వాడుతున్నాడు. దీనివల్ల కొంచెం ఇప్పటికి 10 రోజులు అవుతుంది వాడబట్టి, కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది మీరు చెప్పినప్పటి నుంచి వాడితే నేను ఇంకా మంచిగా రికవర్ అయ్యేవాడినే, నేను నీ మాట వినలేదు అని చెప్పాడు. సరే, ఇకనైనా పోయేదేముంది, ఇక నుంచైనా నేను ఈ సప్లిమెంటరీ 3 నెలల కోర్సు నేను కంప్లీట్ చేస్తా, నేను ఆరోగ్యవంతున్నైతే ఇంకా 10 మందికి చెప్పుకుంటా, నా ఫ్రెండ్స్ కూడా ఇదే బాధతో ఉన్నారు, నేను వాళ్ళకి కూడా సలహా ఇస్తా అనే భావంతో తను ఈ సప్లిమెంటరీ కంటిన్యూ చేస్తానని చెప్పాడు.